అయితే మరి ఇంత పెద్ద శంకుస్థాపన కార్యక్రమం, ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతా కూడా దాన్ని ప్రచారం చేసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో చెప్పుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా అనిపిస్తుంది. ఏమని చెబుతారు? పబ్లిసిటీ ఇచ్చుకుంటే మీరు దొరికిపోతారు కదా. పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి వాళ్ళు యాడ్ వేస్తే ఏమైంది? అది అదానీ డేటా సెంటర్ అని చెప్పకనే చెప్పాల్సి వచ్చింది. మరి అది గూగుల్ డేటా సెంటర్ అయితే అది పెద్దగా గూగుల్ డేటా సెంటర్ అని వేయాలి కదా మీరు. మరి నరేంద్ర మోడీ గారి ఫోటో వేసి ఇది ప్రభుత్వ యాడ్ కాబట్టి అక్కడ మీకు వేయటానికి కుదరదు కదా. ఇది మీ ఎల్లో మీడియా అనుకో, ఇది గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసుకుంటారు. కానీ ఇది ప్రభుత్వ యాడ్ కదా, అందుకనే అక్కడ అదానీ కనెక్ట్స్, దాని క్లయింట్స్ గూగుల్, అదేవిధంగా ఎయిర్టెల్ అని వేసుకోవాల్సి వచ్చింది. సో అది అసలు సంగతి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఆంధ్రప్రదేశ్లో ఒక వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే దాన్ని శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందంటే అసలు చెప్పుకోలేకపోవటం ఏంటి? ఇది ఎక్కడ ఆశ్చర్యం, ఇది ఎక్కడ దౌర్భాగ్యం, ఇది ఎక్కడ విచిత్రం? Distinguished leaders from Google, Airtel, colleagues from Adani Connects, partners and friends. This is where us at the Adani Group play a critical role. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇంకా మీరు పబ్లిసిటీ చేసుకోవాలని చెప్తే పక్కనాడు పుట్టినటువంటి బిడ్డకి రోజు మీరు తండ్రి అని చెప్పుకోలేరు కదా. ఒక రోజే చెప్పుకుంటారు. రోజు చెప్పుకోవాలంటే ఏమైంది? పక్కన వాళ్ళు అందరు తిడతారు కదా వచ్చి, సిగ్గు లేదా వాళ్ళకి పుట్టిన వాళ్ళ బిడ్డకి మీరు ఎట్ట తండ్రి అని చెప్పుకుంటారని. అదే మీ ప్రభుత్వం. సో ఇది అదానీ డేటా సెంటర్ అనేది చెప్పకనే చెప్పాల్సి వచ్చినందుకు పాపం ఇలా ఆర్తనాదాలు ఆ విధంగా ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏం చెప్పుకుంటారు? గూగుల్ అని చెప్పలేకపోతామని. మామూలుగా నిజంగా గూగుల్ డేటా సెంటర్ అది అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ ఎట్లుండేదో మనకు తెలుసుగా. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం 40 కెమెరాలు, కింద షూ దగ్గర ఒక కెమెరా, కింద నుంచి పైదాకా అన్ని కెమెరాలు యాంగిల్ చూపిస్తా ఏ విధంగా ఉండేది మనం చూసాం కదా. ఇంకా ఇది గూగుల్ డేటా సెంటర్ అయితే అన్ని పేపర్లో గూగుల్ డేటా సెంటర్ అని, హోర్డింగ్లన్నా గూగుల్ డేటా సెంటర్ అని, ఎంత రకాల పబ్లిసిటీ ఉండేది కదా. సో ఇది అదానీ డేటా సెంటర్.